హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మీరు మీ న్యూ ఇయర్ కి ఎవ్రీ టైం చూస్ చేసుకున్న రెజల్యూషన్ ఏంటో కామెంట్ చేయండి. సో ముగ్గులేసి వచ్చి ఇప్పుడే కూర్చున్నా. ఇదేమో నేను మా మమ్మీ కలిసి బయట గేట్ ముంగట వేసిన ముగ్గు అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇదేమో నేను వేసిన ముగ్గు మా ఇంటి ఎంట్రన్స్ ముంగట. ఇక చాయ్ బిస్కెట్ తినేసి నేనైతే మా బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయినా, మంచిగా ఎండను ఆస్వాదించేద్దామని చెప్పి. ఈ మధ్య చలి కొంచెం దంచి కొడుతుంది ఐస్, అందుకే వీలైనంత మటుకు ఎండలనే నిలబడుతున్నా. సో గైస్, ఇప్పుడు నేను నా కోసం దోశ చేయబోతున్నా. ఒక కళాకారుడిని మీరు కూడా చూడాలి కదా, కారుడైంది కళాకారురాలని మీరు కూడా చూడాలి కదా. నేను దోశలు బాగానే వేస్తా గైస్, కాకపోతే అది అప్పుడప్పుడు అతుక్కపోతుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇట్లా అయిందనుకో, మనం అని ప్యాచ్ వర్క్ చేసుకోవాలి. వావ్, అమేజింగ్, దోశ బాగానే వచ్చింది. సో మనం ఇట్లా ప్యాచ్ వర్క్ వేసేసుకుందాం. నవ్వుకోకండి ప్లీజ్. మమ్మీ పక్కన కూరగాయ వండుకుంటుంది, గంట సౌండ్ వస్తుంది. సో దీని మీద మనం ఇప్పుడు ఆయిల్ వేయాలి. అమ్మే ఆయిల్ ఏం లేదు గైస్, ఇది ఆగుంది ఆయిల్. మమ్మీ ఇదే ఆయిల్. సో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ అని కాదు, నేను నచ్చినంత వేసుకోవాలి. తర్వాత నా నానొద్దు మళ్ళా. సో ఇది కొంచెం గిడిష్ రెడ్ అయినాక అప్పుడు తీద్దాం, మాడిపోకుండా చూసుకుంటే సార్. ఇది తీయడం ఒక పెద్ద ప్రాబ్లం, వెళ్తుందో లేదో అనే డౌట్. అతుక్కుంటుంది గైస్, ఆగా మమ్మీ తీస్తున్నా, మమ్మీ తీస్తున్నా. ఓకే, అతుక్కుంటుంది గాయ్స్. ఐ మీన్ అది ఇంకా వెళ్తలేదు గాయ్స్, పడిపోయింది, వెళ్తలేదు. ఎల్లు. సో ఇది ఫస్ట్ టైం వేసిన దోశ వాడి అవుతుంది, సెకండ్ టైం దోశ మంచిగా వేస్తాం మనం. చూసినారా దోశ కలర్. ఇక్కడ వేసి కొంచెం గీద్దాం పోయి. సో రౌండ్ మనం వేద్దాం గైస్. వీడియో నేను పడుతున్నా కాబట్టి. ఓకే మమ్మీ గివ్ ఇయర్. ప్యాచ్ వర్క్ వేసిద్దాం. ఇందాక ప్యాచ్ వర్క్ అయిపోయేసరికి దోశ ఇలా ఉంటుంది వచ్చింది. నేను దోశ అని అంట, దోశ అవన్నీ ఏం రావు. మమ్మీ వెనకాల వదులుతుంది, ఇంకెంతసేపు ఇంకెన్ని దోశలు చేస్తాము. కుట్టు మమ్మీ నన్ను వచ్చి కొట్టకపోతే చాలు. కుట్టు నాలో ఊసలకు నాలో ఊహలకు పోతున్నా. మస్తు వచ్చింది గాయ్స్, సూపర్. కాకపోతే కొంచెం తెల్ల వచ్చింది, నా లెక్కనే తెల్లగా ఉంటుంది అనమాట దోశ, అందుకే తెల్ల వచ్చింది. సో మనం వేసిన దోశ మనకే ఓవర్ తీసుకోడు కదా మనల్ని నమ్మి. నేను రీల్స్ చేద్దామని రెడీ అయ్యే వరకే ఇంట్రెస్ట్ ఉంది. ఇట్లుంటుంది మనతోని మన పెట్టుకుంటే ఇట్లుంటుంది. సో నౌ ఇట్స్ టైమ్ టు గో టు టెంపుల్. ఇప్పుడు మనం గుడికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో రెడీ, మంచిగా ఆటోలో ఎక్కేసి స్టార్ట్ అయిపోయినాం. చూస్తే చాలు వెళుతూ అందరు ముగ్గులు ఎవరో ఒకరు కాలు పెట్టిరు మమ్మీ. అందరి ఇంటి ముగ్గట ఈరోజు ముగ్గులే ఉంది. సో టుడే ఈజ్ న్యూ ఇయర్. పెయింట్ వేసుకొని కూర్చోడు ఒక అంకులాడ, పెయింట్ వేసి పెయింట్కి ముగ్గులు చిచి ముగ్గు పెయింట్తోని వాళ్ళ ఇంటి ముంగట వేసి ఆనే కూర్చోడు అంకుల్. స్టార్టింగ్ లో కొన్ని స్టాల్స్ పెట్టినారు ఫ్రెండ్స్, కావాలంటే మనం కొనుక్కోండి.
అండ్ నేనైతే ఒక బ్యాగ్ కొనుక్కున్నా. నేను ఏమేమి కొనుక్కున్నా అన్ని నేను లాస్ట్ లో చూపిస్తా. అన్నట్టు మేము ఎక్కడికి వచ్చినామో చెప్పడం మర్చిపోయినా కదా. మేము వచ్చింది అల్వాల్ జాతర. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. ఆల్మోస్ట్ ఒక 1 month వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి January 15th వరకు ఉత్సవాలు జరుగుతాయి అనుకుంటా. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ మొత్తం వైకుంఠ ద్వారం లైన్ కోసం నిలబడుతున్నారంట. నార్మల్ దర్శనం కోసం ఎవరైనా వచ్చినట్టయితే ముంగటికి వెళ్ళిపోవచ్చు. ఇదైతే మన తెలంగాణలోనే పెద్ద జాతర. ఎక్కడెక్కడ నుంచో వస్తారు దర్శనం చేసుకోనికి. 850 years ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. మన తిరుపతి ఎట్లనో ఇది కూడా అట్లనే అన్నమాట. మనం తిరుపతికి వెళ్తే ఎట్లా తలనీలాలు సమర్పిస్తామో అట్లనే ఇక్కడ కూడా కొంతమంది కోరుకుంటారు తలనీలాలు ఇస్తామని చెప్పి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంది. ఇంకా అలా చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. కాకపోతే పొద్దున వస్తే మంచిగా కనిపిస్తుండే. ఇక చీకటి అయిపోయింది కదా కనిపిస్తలేదు. మీరు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరిపోతది. ఇక మేము వెంకటేశ్వర స్వామి గుడిని విజిట్ చేసేసినాక ఇంకా పక్కనే సీతారాముల వారి గుడి కూడా ఉందన్నమాట. ఇక అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఇక మా మమ్మీ ప్రసాదం పెడితే తింటున్నాం. ఇక అదే టైం కి వీడియో తీసిన అని చెప్పి ఇక నేను డాడీ నవ్వుకున్నాం. సో వచ్చేలో ఎట్లయినా జాతరకు వచ్చినాం కాబట్టి ఇక షాపింగ్ చేసేద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ 200+ స్టాల్స్ ఉంటాయి. సో లెట్స్ గో. ఒక రౌండ్ కొట్టుద్దాం మొత్తం. కొనుక్కోకపోయినా చూసి ఆనందించే టైప్ అన్నమాట మనం. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంటే ఈమె స్టాల్ మంచిగా హ్యాండ్ మేడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకొని వచ్చి అమ్ముతుంది. ఇక మేమైతే గాజులు తీసుకొని ఇక్కడ వచ్చినాం. ఏ డిజైన్ అయినా ఏ సైజ్ అయినా 100 rupees అంట. నాకు తెలిసి మీ ప్రాబ్లం కూడా ఇదే అనుకుంటా. అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఏ బ్యాంగిల్స్ తీసుకోవాలి నేను ఏం తీసుకోవాలో నాకు అర్థమైతలేదు. కాస్ట్ కొంచెం ఎక్కువైనా ఇక డిజైన్స్ అయితే బాగున్నాయి. ఇక దాన్ని చూసి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి గేమ్స్ కూడా చాలానే ఉంటాయి. ఇంకా మనం తినడానికి ఫుడ్ ట్రక్స్ ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. నేనైతే మంచిగా దేవుని దర్శనం చేసేసుకొని ఇక షాపింగ్ కూడా చేసేసుకున్నా. చాలా బాగుండే. 100 rupees పడ్డది నాకు ఇది. బాగుంది అసలు. ఓపెన్ చేసి చూపిస్తుంది. See the design outlook. Wait guys, ఒక ఫోన్ ఇంకా ఈ పూ డిజైన్ అసలు కిరాకుండా అసలు నాకు ఇది నచ్చింది. ఇంకా అక్కడ నేను ఒక బ్యాగ్ కొనుక్కున్నా అండ్ ఆల్సో చిన్న చిన్న యాక్సెసరీస్ షాపింగ్ చేసుకున్నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.